యేసు ప్రభుల వారు సిలువలో పలికిన ఏడవ మాట లూకా 23 అధ్యాయం 46 అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుచున్నానెను. మాట దేవుడు తండ్రికి తన ఆత్మను అప్పగించుచు అన్నమాట. అలాగే మనమందరం కూడా ఆత్మలమే. ఈ ఆత్మలు చేసిన పాపం వల్ల దేవుడు సిలువలో మరణించాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7 అధ్యాయం 1 ప్రియులారా, మనకు ఈ వాగ్దానం ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషముల నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. దేవుడు తన ఆత్మను అప్పగించుకొని మనలని పవిత్రులుగా చేశారు. కల్మషాన్ని నుండి దూరం చేశారు. అలాంటి ఆత్మలతో మనము ఏ పాపము చేయకూడదు. పౌలు వలె బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే అన్నట్టుగా దేవుని కోసం